आमीन। रब्बना जलमना अनफुसना ఆలోచించుకోవాలి. మన భవిష్యత్తు ఎవరి చేతిలో పెట్టారు. రాప్తాడులో నిన్న సిద్ధం మీటింగ్ జరిగింది. దానికి ఇది 3వ మీటింగ్ అన్నమాట. సిద్ధం మీటింగ్, ఆ మీటింగ్ దాని తర్వాత తెలుగుదేశం వాళ్ళు పెట్టిన యువగలం మీటింగ్ వైజాగ్లో మొత్తం రాష్ట్రం నుంచి అంతా తీసుకుపోయి అక్కడ మీటింగ్ ఏర్పాటు చేశారు. మన సిద్ధం మీటింగ్ 3వ సిద్ధం మీటింగ్ మాత్రం మన రాప్తాడులో దాదాపు 50 కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి మన కార్యకర్తలు వచ్చి తగలగొచ్చి మన ముఖ్యమంత్రి గారు ఏం సందేశం ఇస్తున్నారో దానికోసం ఈ వచ్చే ఎన్నికలకి అని చెప్పేసి ఆ మీటింగ్ పెడితే ఆ 2 మీటింగ్ల డిఫరెన్స్ మీరు చూసుకోండి. ఆ మీటింగ్లో ఏ విధంగా కార్యకర్తలు వచ్చి పెద్ద ఎత్తున అక్కడ పాల్గొని వాళ్ళు హుషారు చూపించేసి ఈసారి మాత్రం అందరూ యుద్ధానికి సిద్ధమని చెప్తూ మన ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చెప్పింది మేనిఫెస్టోలో ప్రతి ఒక్కటి అమలు చేసి ప్రజల దగ్గర తీసుకుపోవాలని చెప్పి పిలుపుచ్చారు. ఆ పిలుపుతో ఇప్పుడు అందరూ కార్యకర్తలు పెద్ద ఎత్తున తగలవచ్చి ఏదో ఈసారి మాత్రం తప్పకుండా 175 సీట్లకి 175 సీట్లు గెలిచి ఆయనకి ఒక కానుకగా ఇవ్వాలని చెప్పి తయారైంది. గత 3 నెలల నుంచి టీడీపీ కానీ జనసేన కానీ రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. మన కార్యకర్తలందరూ నిరుత్సాహం అయిపోయి ఉన్నారంట, వాళ్ళు డీలా పడిపోయి ఉన్నారంట, అన్ని విధాలుగా నష్టపోయి ఉన్నారు, వాళ్ళే మనకి శత్రువులు అని చెప్పేసి ఎన్నో ఆరోపణలు చేస్తుంటే ఈ 3 సిద్ధం మీటింగ్లు చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది. కార్యకర్తలే కాదు ప్రజలు అందరూ మాత్రం మన జగనన్ని మళ్ళీ గెలిపించి 175 స్థానాలకి ఆయన కానుకగా ఇస్తారని చెప్పి మీకు తెలియపరుస్తారు.